17 సంవత్సరాలుగా మహనీయుల జయంతి చేస్తున్నారు. అవునా రమేష్ భాయ్? 17 సంవత్సరాలుగా మహనీయుల జయంతి చేస్తున్నారు. నాకు అట్లా అనిపిస్తలేదు. మొన్ననో ఇంతమంది జై భీమ్ అంటుంటే అసలు దాని అర్థం మీకు తెలియదా? మరి ఎవరైనా తుపాకులు సంస్థ అంటున్నా జై భీమ్ అంటే నాకు అర్థం. ఎవరు చేతులు ఎత్తారు, ఎవరు అంటారు. దానికంటే రెండో విషయం, చెల్లెళ్ళు వచ్చి అంత అద్భుతమైనటువంటి పాటకు నృత్యం చేస్తే మీ చేతులు ఎవరెవరో లఫంగా అమ్మి కొడుకుల కోసం కొడతాయి, కానీ మన పిల్లల కోసం కొట్టరా? ఏం సపోర్ట్ కొడుతున్నారు మీరు? ఎంకరేజ్మెంట్ అనేది మనల్ని మనం చేసుకోకపోతే ఎవరు చేస్తారు? మనల్ని కేసీఆర్ గారు పింఛన్ తీసుకుంటారా? వికలాంగులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఇప్పుడు కేసీఆర్ రేవంత్ రెడ్డి వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న పింఛన్ తీసుకుంటారా? 17 సంవత్సరాలుగా మహనీయుల జయంత్యోత్సవాలు చేసుకుంటున్నాం. మీరు మన బిడ్డలు స్టేజ్ మీదకి వచ్చి అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని పెంపొందించే ఒక పాటకి నృత్యం చేస్తే చేతులు బట్టి సపోర్ట్ కొడతలేరంటే మీరు ఎంత దుర్మార్గం అనుకోవాలో చెప్పండి. నిజమా కాదా? అవునంటారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మహాత్మా జ్యోతి ఫులేని ఎందుకు పెట్టుకున్నారు? నేను నిజమే మాట్లాడతాను. నేను ఎవరు తిట్టాను? ఎంతసేపు రమేష్ చెప్పినట్టు మీరు కొట్టిరా ఆ సపోర్ట్లు? మన చెల్లెల కోసం, మన బిడ్డల కోసం కొట్టిరా సపోర్ట్లు? మీరు సపోర్ట్ దాకా కూర్చుంటారు. ఇందాక ఒక అక్క సెల్ ఫోన్ పట్టుకుని అట్లనే జరిగింది. ఎందుకోసం పెట్టుకున్నట్టు మరి సభని? 550 కిలోమీటర్ల దూరం ఆదిలాబాద్ జిల్లా దగ్గర ఉన్నటువంటి నేను నిన్న రాత్రి 4:30 వరకు ట్రావెల్ చేస్తూ ఇంత దూరం ఎందుకు వచ్చినట్టు? ఈ ప్రతిసారి ఏదో బ్రహ్మోత్సవాలు చేసినట్టు సంవత్సరం చేసుకొని జై భీమ్ అంటే మీరు రిప్లై ఇస్తలేరు. ఐ వాస్ ఫీల్ వెరీ సాడ్. జై భీమ్ అంటే జ్ఞానం వర్ధిల్లాలని అర్థము. ఏంది? జై భీమ్ అంటే జ్ఞానం వర్ధిల్లాలని అర్థం. మీలో జ్ఞానం వర్ధిల్లాలనేటువంటి ఆలోచన లేదా? దానికి కౌంటర్ కూర్చొని పక్కన బాడీ వేరేందుకు కాబట్టి ఈ దేశంలో ప్రతి ఒక్క నినాదానికి ఒక అర్థం ఉంటుంది. అస్సలాము అలైకుం అంటే సర్వ సృష్టికర్త అయినటువంటి అల్లా యొక్క సర్వ ఆశీస్సులు కూడా నీకు కలగాలి మిత్రమా అని ఒక ముస్లిం ఆయన మిగతా ముస్లింకు అస్సలాము అలైకుం అంటాడు. దానికి ఆయన రిప్లై ఇస్తూ వాలేకుం అస్సలాం అంటాడు. ఏ సర్వశక్తివంతుడైనటువంటి అల్లా యొక్క శుభసూచకమైనటువంటి సర్వము నాకు చెందాలని కోరుకుంటున్నావో ఆ నిండు దీవెనలు నీకు కూడా ఉండాలని కోరుకుంటున్నా మిత్రమా అని. నమస్తే మనం ఏమనుకుంటాం? నమస్తే అనుకుంటాం. మరి దీనికి అర్థం తెలవాలి కదా. నా అంటే సంస్కృతంలో లేదు, కాదు, కూడదు, కుదరదు. నా అంటే లేదు. మస్తే, మస్తే అంటే మస్తిష్కము. మస్తిష్కం అంటే మెదడు. మెదడు లోపల ఏముంటది? జ్ఞానం ఉంటది. మెదడు లోపల ఏముంటది? పెన్ను ఉంటుందా? జ్ఞానం ఉంటది. జై భీమ్ అంటే అన్నా జై భీమ్, అన్నా జ్ఞానం వర్ధిల్లాలి. ఎదుటైన ఏమని చెప్తారు? అన్నా మీ లోపల కూడా జ్ఞానం వర్ధిల్లాలని. అక్కడ నమస్తే అంటే అన్నా నాకు దిమాగ్ లేదు, అరే నమస్తే నాకు కూడా దిమాగ్ లేదు. దిస్ ఇస్ ద ప్రాపర్ ఆన్సర్ ఆఫ్ ద సంస్కృత్. సంస్కృతంలో దీని యొక్క అర్థం అదే. నమస్తే అంటే నాకు జ్ఞానం లేదు అని అర్థం. దానికి కౌంటర్ గా పాలీ భాషలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుట్టకున్న ముందు వేలాది సంవత్సరాల కంటే ముందే భీమ్ అనే పదం ఉన్నది. ఇందాక అక్క మాట్లాడుతూ చెప్తుంది జై శ్రీరామ్ కు కౌంటర్ వచ్చింది జై భీమ్ కాదు. బుద్ధుడు కాలంలో భీమ్ అనేటువంటి పదం అర్థం యొక్క పాలీ భాషలో భీమ్ అంటే జ్ఞానం అని అర్థము. జై అంటే వర్ధిల్లాలి. అంబేద్కర్ గారు పుట్టకున్న ముందు, పూలే గారు పుట్టకున్న ముందే ఈ దేశంలో భీమ్ అనేటువంటి పదం ఉన్నది. మిత్రులారా, ఈ రోజు ఎవరి కోసం కౌంటర్ గా తీసుకొచ్చింది కాదది. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తండ్రి అయినటువంటి రామ్జీ సక్పాల్ గారు భీమ్ అంటే జ్ఞానం, భీమ్రావ్ అంటే జ్ఞానానికి వారసులని బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వాళ్ళ తండ్రి రామ్జీ సక్పాల్ గారు భీమ్రావ్ అని పేరు పెట్టడం జరిగింది. ఇప్పుడు చెప్పండి జై భీమ్ అని చెప్తారా లేదా? జై భీమ్. అట్లా మనకేమో తెలియదు, చెప్తేనేమో వినం. ఇది బహుజన సమాజం, అందరు ఆకలిస్తుందని భోజన సమాజం అయిపోతుంది. ఇక్కడనే అన్న చెప్పినట్టు చిన్నజీఆర్ స్వామి ఉండి ఈరోజు అందరూ ఉపవాసం చేయాలండి. సర్వ సృష్టికర్త అయినటువంటి ఏదో ఒక దేవుడి పేరు, ఆయన యొక్క కృపా కటాక్షాలు మీకు ఉంటాయంటే ఈ నుంచి మీరు కదులుతారా? కదులుతారా? పర్లేదు, కదులుతారా అమ్మా?
అదే పాస్టర్ వచ్చి దయగల రాజా, గొప్ప దేవుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా తండ్రి, ఈ యొక్క సాయంకాల సమయంలో దేవదూతలను కాపలా పెట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఆకలి మొత్తం హాం పటాన్ని నువ్వే దాచబెట్టుకో అని చెప్పండి పోతున్న పక్కకి. అంటే నేను ఎందుకంటున్నా ఈ మాట అంటే, మనకు ఏ పుస్తకాలలో మనకు ఈ దేశంలో ఏం జరుగుతుంది, ఎందుకు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మారుస్తానని అంటున్నారు, అసలు అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఏమున్నది ఇప్పటికే మనకు తెలియకపోతే రాజ్యాంగం మారడం వల్ల ఎవరికి నష్టం జరుగుతుంది, అంబేద్కర్ అంటే మిగతా కులాలకు ఎందుకు కోపం ఉన్నది, అంబేద్కర్ అంటే ఈ సామాజిక వర్గాలకు మాత్రమే ఎందుకు ప్రేమ ఉన్నది, అంబేద్కర్ అంటే ముస్లింలు ఎందుకు ఇష్టపడతారు, అంబేద్కర్ అంటే జైనులు ఎందుకు ఇష్టపడతారు, అంబేద్కర్ అంటే బుద్ధిస్టులు ఎందుకు ఇష్టపడతారు, అంబేద్కర్ అంటే హిందువులు కొద్దిమంది ఎందుకు ఇష్టపడతారు, అంబేద్కర్ అంటే మిగతా అగ్రవర్ణాలు ఎందుకు ఇష్టపడతారు, ఈ బ్రాహ్మణీయ వ్యవస్థలో అంబేద్కర్ అంటే వాళ్ళకి ఎందుకు పడది, అంబేద్కర్ చేతిలో ఉన్న రాజ్యాంగంలో ఏమున్నది, ఈ దేశంలో ఉన్న మత గ్రంథాల్లో ఏమున్నది, అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికంటే ముందు ఉన్నటువంటి మనధర్మ శాస్త్రంలో ఏమున్నది, ఆ మనధర్మ శాస్త్రాన్ని తిరిగి ఈ రోజు మళ్ళీ ఎస్టాబ్లిష్ చేస్తా అని చెప్పేసి ఎందుకు ఆలోచన చేస్తున్నారనే విషయాన్ని మీరు ఒక 3 గంటల సేపు కూర్చొని వినకపోతే ఎట్లా తెలుస్తుంది? మీలో అమ్మ అందరికి వినబడుతుందా? లాస్ట్ వరకు భయ ఆ కారు కొరిగా మీ అందరికి వెరీ గుడ్. మీలో ఎంతమంది డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఉన్నారో చేయలేపండి. చూడండి, 2024లో ఉన్నాం మనం. డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 10 చేతులు కూడా ఇవ్వలేవు. ఈ డిగ్రీ పాస్ అయిన వాళ్ళ అమ్మ నాన్నలకు ఎంతమందికి చదువు వస్తుందో చేయలేపండి. ఈ సభలో ఉన్నటువంటి వాళ్ళలో మీ అమ్మ నాన్నకి ఎంతమందికి చదువు వస్తుందో చేయలేపండి. మా అమ్మకు చదువు రాదు, మా బాబుకు 2వ తరగతి, సంతకం పెట్టడు తప్ప ఏం రాదు. ఎందుకు మరి మనకు వచ్చినటువంటి చదువు మన అమ్మా నాన్నకు రాలేదు అనే విషయాన్ని మనం ఒకసారి మననం చేసుకోవాలి. ఇక్కడ చాలా మంది ఆడపిల్లలు ఉన్నారు, చెల్లెళ్ళు. మీరు ఒకసారి మీ తల్లిదండ్రులను అడగండి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మన తల్లిదండ్రులకు మనకున్నటువంటి తేడా ఏంటి? మనం ఎందుకు ఒక పత్రాన్ని చదివి సంతకం పెట్టగలుగుతున్నాం, మన తల్లిదండ్రులు చదవక ఎట్లా పెట్టగలుగుతారు? రకరకాల రాజకీయ పార్టీ నాయకులు తీసుకొచ్చి ఇచ్చేటువంటి పాంప్లెట్ మనకు అర్థమవుతుంది, కానీ మన అమ్మ నాన్నలకు అర్థమవుతుందా? అమ్మా చెప్పాలా, స్త్రీలు అర్థమవుతుందా? మరి ఏం జరిగింది? ఈ అంబేద్కర్ అంటే పైనున్న వాళ్ళకి ఎందుకు పడతలేదు? ఈ అంబేద్కర్ పైనున్న వాళ్లకు పడకుండా ఏం చేసిండు తెలుసుకున్నారా? అందరు అన్నం తిన్నారా? ఇంతసేపు అక్క మాట్లాడింది ఏమని? స్త్రీలు చైతన్యవంతులు కావాలా, స్త్రీలు స్టేజ్ మీద కూర్చోవాలా, స్త్రీలు ప్రశ్నించాలని. మీ జీవితం మొత్తం తోట్ల పని పొలం పని చేసుకుంటూ ఉంటారా? మీ బిడ్డల్ని మీలాగా ఉండాలనుకుంటున్నారా, లేదు మీ బిడ్డల్ని మీకంటే గొప్ప కావాలనుకుంటారా? చెప్పాలి. ఆడలు గొప్ప కావాలనుకుంటున్నారా? అయితే మంచిగా నేను చెప్తా వినండి. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కంటే ముందున్న రాజ్యాంగంలో ఈ దేశంలో ఇంతసేపు వాళ్ళు మనుధర్మ శాస్త్రము మనుధర్మ శాస్త్రము మనువు అని అన్నారు. కానీ మనలో ఎంతమందికి తెలుసు మనుధర్మ శాస్త్రం అంటే? ఇప్పటి జనరేషన్ పిల్లల్ని అడగట్లేదు నేను, అమ్మ మీకు మనుధర్మ శాస్త్రం అంటే తెలుసా? తెలియకపోతే తెలియదని చెప్పారు. నేను చెప్తాను, మీ బిడ్డను కదా, మీకు తెలుసా అమ్మ మనుధర్మ శాస్త్రం అంటే? ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి మనం కూడా ఆలోచన చేయాలి. ఏం జరగడం ముంగడ ఏదైనా మాట్లాడితే ఎట్లా అర్థమవుతుంది? వాళ్ళకి స్పష్టంగా చెప్పగలగాలి. ఏ నినాదం వెనకాల ఏ ప్రయోజనాలు దాగి ఉన్నాయో వాళ్ళిద్దరు అద్భుతంగా చెప్పారు. దాన్ని మీరు మనసులో పెట్టుకోండి. ఇక నేను అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగాన్ని కంటే ముందున్నటువంటి రాజ్యాంగం బట్టలిప్పుతా. ఎవరైతే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని తీసేసి మళ్ళా తిరిగి అదే రాజ్యాంగాన్ని ఎస్టాబ్లిష్ చేయాలంటున్నాడో ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి దుర్మార్గతను, ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి ద్రోహాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని తీసేసి అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కంటే ముందున్నటువంటి రాజ్యాంగం పేరు మనుధర్మ శాస్త్రము. ఏం పేరు దాని పేరు? గట్టిగా చెప్పాలి. ఏం పేరు దాని పేరు? మనుధర్మ శాస్త్రము. ఆ మనుధర్మ శాస్త్రంలో ఏమని రాసుకున్నాడంటే, అధ్యానం అధ్యాపకం బ్రాహ్మణ నామకల్పయాత్. అధ్యానం, ఇక్కడ సభలో ఉన్నటువంటి మిత్రులు కానీ రంజారా రాజేష్ వచ్చింది ఏదైనా కాంట్రవర్సీ మాట్లాడతారు కావచ్చు అని ఆ సందులో ఉండి సెల్ ఫోన్ రికార్డ్ చేసుకుంటారు వాళ్ళు. కానీ మీ మైండ్లలో నేను చెప్తున్న మాటలను రికార్డ్ చేసుకోండి. నేను మాట్లాడుతున్న ఏ ఒక్క మాట కూడా మా బాబు గడ్డం రాజన్ రాసింది కాదు, మా తాత తలారి పోసన రాసింది కాదు. నేను మాట్లాడుతున్న ప్రతి మాట అక్కడున్న మహాత్మా జ్యోతిబాపులే రాసింది, ఆయన పక్కన ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసింది. ఈ మహనీయుల యొక్క పోరాట ఫలితంగా వచ్చిన మాటలే తప్ప నేను మాట్లాడుతున్నవి కావు. అధ్యానం అధ్యాపకం బ్రాహ్మణ నామకల్పయాత్. అధ్యానం అంటే
చదువు నేర్చుకోవడం. అధ్యాపకం అంటే చదువు నేర్పడం. అధ్యయనం అంటే చెప్పాలా, అధ్యయనం అంటే చదువు నేర్చుకోవడం, అధ్యాపకం అంటే చదువు నేర్పడం. ఎవరి సొత్తు అంటున్నాడు? బ్రాహ్మణ నామ కల్పయాత్. కేవలం బ్రాహ్మణుల సొత్తు. అందుకే పాత సినిమాలలో చదువు చెప్పేటోళ్ళు పంతులే ఉంటారుగా, అవునా కాదా? ఈ మాట మంచిగా వినాలా. ఈ సభలో ఎంతమంది బీసీ మిత్రులు ఉన్నారో నాకు తెలియదు, ఈ స్టేజ్ పై ఎంతమంది బీసీ మిత్రులు ఉన్నారో నాకు తెలియదు. ఎవరైనా సరే అంబేద్కర్ అంటే కేవలం మాల మాధవులకే రాజ్యాంగం రాసిండు, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల వాళ్ళు మాత్రమే బాగుపడ్డారని చెప్పి మాట్లాడుతున్నప్పుడు అజ్ఞానంలో ఉన్న వారికి జ్ఞానంతో మనం సమాధానం చెప్పగలగాలి. ఇగో నేను చెప్తున్నా వినండి. ఆయన రాసినటువంటి రాజ్యాంగంలో, మను అనేటువంటి వ్యక్తి రాసిన రాజ్యాంగంలో చదువు కేవలం ఓల సొంతమట, బ్రాహ్మణుల సొంతం. కానీ ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో భారతదేశ ప్రజలందరికీ ఉచిత నిర్బంధ విద్యనీయమని చెప్పిండు. భారతదేశ ప్రజలందరికీ. కేసీఆర్ గారి తండ్రికి కానీ కేసీఆర్ గారికి కానీ చదువు వచ్చినట్టే కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారే. ఆయన కంటే ముందున్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారు రెడ్డి కులస్తుడైన శూద్రుడే కాబట్టి ఆయనకు చదువు వచ్చిందన్న కారణం బాబాసాహెబ్ అంబేద్కరే. ఆయన కంటే ముందున్నటువంటి చంద్రబాబు నాయుడు అయినా, ఆయన కంటే ముందున్నటువంటి ఎన్టీ రామారావు గారైనా ఈ కమ్మలకు, రెడ్లకు, వెలుమలకు వీళ్ళు అగ్రవర్ణాలమని మాట్లాడుతున్నారు. చాతుర్వర్ణం మయ సృష్టం గుణకర్మ అనే విభాగశాన్ని రాసుకుంటాడు. బ్రహ్మ తల నుంచి పుట్టినవాడు బ్రాహ్మణుడు, భుజాల నుంచి పుట్టినవాడు క్షత్రియుడు, తొరల నుంచి పుట్టినవాడు వైశ్యుడు, పాదాలకెళ్ళే పుట్టినవాడు శూద్రుడు. అగ్రవర్ణాలం, మేము గొప్పోళ్ళం, మేము ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళం, మేము అప్పర్ క్యాస్ట్ వాళ్ళం అని మాట్లాడుతున్న వాళ్ళకి కూడా ఈ దేశంలో విద్యాదానం చేసిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారే. మరి ఈ మీదున్నోళ్ళకి ఇప్పుడు అంబేద్కర్ అంటే అమ్మ కోపం వస్తుందా రాదు? ఈడేమో కేవలం మేము అంతకున్న ముందున్న రాజ్యాంగంలో బాపరులకు మాత్రమే చదువు ఉండాలా? ఎందుకు చదువు ఉండాలా? చదువు అంటే జ్ఞానం, చదువు అంటే జ్ఞానం. పుస్తకాలు చదివితే ఏమవుతుంది? ప్రశ్నించే తత్వం వస్తుంది, జ్ఞానం వస్తుంది. దీన్ని కేవలం ఈ సామాజిక వర్గాలు ప్రశ్నించకుండా ఉండడం కోసం రెడ్డిలు, రావులు, వెలుమలు, కమ్మలు, బరిజలు, కుమ్మరులు, కమ్మరులు, సాకరులు, మంగళులు, షారోలు వీళ్ళందరికీ చదువు వచ్చిందంటే కారణం బాబాసాహెబ్ అంబేద్కరే. కాకపోతే ఈయన కాకపోతే నాలుగు నాయాసుంటాడు మనసుండడు చెప్పకపోతే వాళ్ళకి తెలియదు ఆ విషయం. బీసీ సహోదరులకు తెలియదు. ఈ రోజు అత్యధికంగా మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్న దాంట్లో ఆయుధాలుగా ఉన్నవాళ్ళు బీసీ సహోదరులే. అయ్యా, నా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ కంటే ముందు ఈ దేశంలో 100 సంవత్సరాల ముందు పుట్టి విద్య కావాల్సిందని చెప్పింది మీ బీసీ నాయకుడే మహాత్మా జ్యోతిబా ఫులే. కావాలంటే ఆయన రాసిన గులాంగిరి పుస్తకం చదవండి, ఆయన రాసిన గులాంగిరి పుస్తకం చదవండి. ఇగో ఇక్కడ ఉన్నటువంటి మహనీయులు ఛత్రపతి సాహు మహారాజ్ బీసీ, పెరియార్ రామస్వామి నాయకర్ గారు బీసీ, నారాయణ గురు బీసీ, ఆ తల్లి సావిత్రిబాయి ఫులే బీసీ. మీకేమీ తెలియదు. అరే మాలాబాయి వాళ్ళకి 35 మార్కులు వస్తేనే ఉద్యోగం ఇచ్చారు అంబేద్కర్, మనకేమి ఇచ్చారు అంటారు. అరే మాకంటే రిజర్వేషన్ మీకే ఇచ్చింది మా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్. 27% రిజర్వేషన్ అనుభవిస్తున్నారు. ఓ నా బీసీ సహోదరులారా, మీరు ఈ దేశంలో రాజకీయ రిజర్వేషన్లు కోల్పోయిన కారణం మీరు మతోన్మాదం వైపున్నారు. ఒకవేళ మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మార్గాన్ని అనుసరిస్తూ ఉంటే ఈ దేశంలో హక్కులని గల్లాటి సాధించేవాళ్ళు. అది లేదు మనోళ్లకు. ఆడనేమో క్షవరం చేసేవారి కడుపులో క్షవరం చేసేవాడే ఉంటారని రాసిండు. కటింగ్ చేసేవాడు కడుపులో కటింగ్ చేస్తూనే ఉండాలన్నాడు, కట్టుకోని కడుపులో కట్టుకోనే ఉండాలన్నాడు, కంసాలోని కడుపులో కంసాలోనే ఉండాలన్నాడు, కమ్మరాయన కడుపులో కమ్మరాయననే ఉండాలన్నాడు, కుమ్మరాయన కడుపులో కుమ్మరాయననే ఉండాలన్నాడు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడు? ఎవడెవరు చదువుకుంటే వాడు అనుకున్నా కానీ బద్దలు కొట్టి దాని మీద సామ్రాజ్యాన్ని తెచ్చిపెట్టాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఇకపోతే అంబేద్కర్ గారు దేశ ప్రజలందరికీ ఉచిత నిర్బంధ విద్య. నిర్బంధం అంటే ఏంటండి? నిర్బంధించడం అంటే ఏంది? ఇంతమంది చదువుకున్న వాళ్ళకి ఈ మాటకు అర్థం చెప్తారు. నిర్బంధం అంటే ఏంది? చెల్లెకి గట్టిగా సపోర్ట్ కొట్టాలి. గదిలో బంధించడం. చిన్నప్పుడు మనం స్కూల్కి పోతుండే మా స్కూల్కి దొరకబట్టి కాలు ఒకటి చేతులు ఒకరు అప్పుడు తీసుకుపోయి స్కూల్లో వాళ్ళకి చదువు నేర్పలేరా? దాన్ని నిర్బంధం అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. 1000 సంవత్సరాలుగా నా సమాజానికి విద్య కావచ్చని తెలియదు, విద్య నేర్చుకుంటే ఏం జరుగుతుందో తెలియదు, చైతన్యానికి విప్లవానికి దూరంగా నా సమాజాన్ని ఉంచింది కాబట్టి ఆ స్కూల్ అవసరం లేదు మాకు అనుకుంటారు. అందుకనే దొరకబట్టి లోపట్లేసి మరీ చదువు నేర్పుకున్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు.
ఇక పైన ఉన్నోడికి మండదా, మా కింద బానిస బతుకులు బతికే నా కొడుకుని ఇలా చదువుకొని మా మీద ఆఫీసర్ అయి ఉంటేనే మన కింద గులాం అయిపోతున్నాను అంబేద్కర్ మీద కోపం రాదామా? గిది చేసిండు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఒకటే పాయింట్ మాట్లాడుకున్నాం మనం. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికంటే ముందున్న రాజ్యాంగంలో చదువు ఎవరు సొత్తు అన్నాడు? బ్రాహ్మణుల సొత్తు. కానీ అంబేద్కర్ ఏం చేసిండు? భారతీయులందరూ సొత్తు అన్నాడు. అంబేద్కర్ భారతీయులందరూ సొత్తు అన్నాడు. ఇక పోతే ఇంకా కొంచెం ముంగటి కూడా, ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఒక జర్నలిస్ట్ ఒక క్వశ్చన్ అడుగుతాడు. మిస్టర్ అంబేద్కర్, హౌ టు క్యాల్కులేట్, నువ్వు ఎట్లా ఈ దేశం యొక్క చైతన్యాన్ని కావచ్చు, ప్రగతిని కావచ్చు, దేంతో కొలమానం చేస్తామని బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అడిగినప్పుడు మంచిగా వినాలి. ఏ దేశంలోనైతే స్త్రీలు చదువుకొని చైతన్యవంతమై రాజ్యం ఏలుతారో ఆ దేశమే ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఎందుకన్నమాట? స్త్రీలు రాజ్యం ఏలితే, స్త్రీలు ప్రగతి బాటలో నడిస్తే, స్త్రీలు చైతన్యవంతమైతే ఆ దేశం యొక్క కులమానం అన్నిటికంటే గొప్పది అని కేవలం స్త్రీలను ఉద్దేశించి మాత్రమే ఎందుకన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మంచిగా చెప్తా వినండి, నిద్ర వచ్చినా ఓర్చుకోండి. ఛత్రపతి శివాజీ మహారాజ్ అయినా, గౌతమ బుద్ధుడైనా, సంతు రవిదాస్ అయినా, ఆయన పక్కన ఉన్నటువంటి సేవాలాల్ మహారాజ్ అయినా, ఆయన పక్కన ఉన్నటువంటి నా తల్లి రమాబాయి అయినా, సావిత్రిబాయి అయినా, ఎవరైనా సరే ఒక గొప్ప యోధుడు గాని, చక్రవర్తి గాని, జ్ఞానవంతుడు గాని పుట్టగానే ఆయనకి మొదటి గురువు ఎవరు? అమ్మ కదా. ఆ అమ్మ తెలివిపారురాలైతే వాడు పుట్టబోయేవాడు ప్రగతి బాటలో నడుస్తాడు, పుట్టబోయే స్త్రీ కూడా ప్రగతి బాటలోనే నడుస్తుంది. కాబట్టి స్త్రీలు చైతన్యవంతం కావాలని కోరుకున్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి అవతల ఆయన రాసిన రాజ్యాంగంలో స్త్రీల గురించి ఏం రాసినా చెప్పరా? కౌమారే పితృ రక్షంతి, యవ్వనే భర్త రక్షంతి, వృద్ధాప్య పుత్ర రక్షంతి, నా స్త్రీ స్వతంత్రం అనర్హతి. సాటుకు సంద్రాలు ఉన్న వాళ్ళందరూ కూడా మంచిగా మైండ్ లో రికార్డ్ చేసుకోండి, మీ ఫోన్లో రికార్డ్ చేసుకోండి. కౌమారే పితృ రక్షంతి, యవ్వనే భర్త రక్షంతి, వృద్ధాప్యే పుత్ర రక్షంతి, నా స్త్రీ స్వతంత్రం అర్హతి. అంబేద్కర్ ఏమన్నాడు? ఇంట్లో అమ్మ గొప్పదైతే దేశమే గొప్పదైతే అన్నాడు. అవునా కాదా? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులో. కానీ ఆయన ఏమంటాడు? కౌమారే పితృ రక్షంతి, ఆడది చిన్న ఉన్నప్పుడు తండ్రి చెక్కు చేతల్లో ఉండాలా. యవనే భర్త రక్షంతి, ఐసి అయిన తర్వాత మొగడు చెక్కు చేతల్లో ఉండాలా. వృద్ధాప్యే పుత్ర రక్షంతి, ముసలు అయిపోయినాక కొడుకు చెక్కు చేతల్లో ఉండాలా. నా స్త్రీ స్వతంత్రం అర్హతి, స్త్రీకి స్వేచ్ఛ ఇవ్వరాదు, స్వతంత్రం ఇవ్వరాదు అన్నాడు. ఏం జరగ దాని చుట్టూ తిరుగుతారు పొద్దులేసి, యాని కానిచ పాపానే జన్మాంతర కృతాన్ని 500 రూపాయలు పెట్టి పోసారి అనగానే పెడతారు కాదు. ఆడేమో మిమ్మల్ని వంటింట్లో బంధించమన్నాడు, వాడేమో వీళ్ళని బయటకు తిరగకూడదు అన్నాడు, వాడేమో కేవలం వీళ్ళని పిల్లలు కానీ మిషన్ లాగానే సెక్స్ కోసం ఉపయోగించాలనుకున్నాడు. కానీ నా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమన్నాడు? రాజ్యం ఏదే స్త్రీలు కావాలన్నాడు, చదువుకున్న స్త్రీలు కావాలన్నాడు, కంపెనీలు నడిపే స్త్రీలు కావాలన్నాడు, వ్యాపారంలో సీఈఓలుగా ఉండేటువంటి స్త్రీలు కావాలన్నాడు, ఫ్లైట్లు నడిపే స్త్రీలు కావాలన్నాడు. స్త్రీ బానిస అయితే నువ్వు మొగడు అని మాట్లాడుతున్నా నా కొడుక, నీకు మొదటి గురువు తల్లిదే, ఆ తల్లి లేకపోతే నువ్వు ఏడికి వచ్చావు అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఇది మనకెవరు నేర్పలే. చెప్తే నాయసుండి వచ్చి నెత్తిని మొత్తుకుని నా నోరంతా పోయేదాకా ఇంతలా అంటే ఒకవేళ విడి నిద్ర పడుతున్నారు, ఒకవేళ నలుగురు పిల్లల్ని చంపుకున్నాడు మా బాబాసాహెబ్ అంబేద్కర్ మనల్ని విముక్తి చేయడం కోసం. లెక్కలేని రాత్రులు తిండి లేకుండా గడిపోయినా మా బాబాసాహెబ్ అంబేద్కర్ మన కోసం. అంబేద్కర్ నువ్వు ఏమన్నా పిచ్చోడువా? అరే నీ భార్య చచ్చిపోయింది, నీ పిల్లలు చచ్చిపోయినారు, ప్రజలు అని చెప్పేసి ఎంత పడుతున్నావు, ఇంత చదువుకున్నావు, నీ అమ్మ ఈ ప్రపంచంలో ఎవరు చదువుంత చదువు నీకేమైనా పిచ్చ చేసిన ప్రజలను మాట్లాడుతున్నావు అని అన్నప్పుడు చచ్చిపోయింది నా నలుగురు పదవే కావచ్చు, రేపు పొద్దున భారతదేశంలో స్త్రీలు కట్టుకుంటారు, మంచి బట్టలు కట్టుకుంటారు చూసిరా, వాళ్ళందరూ కూడా నా బిడ్డలే అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఏ సమాజం అయితే నా సమాజాన్ని మూతికి ముంతన కట్టి ముట్టికి చీపురు కట్టి తిరిగిందో, సూటు బూటేసుకొని తిరుగుతారు చూడు, ఈ త్యాగం వాళ్ళ కోసం, వాళ్ళందరూ నా బిడ్డలే అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. మనని కలలేదు అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన బిడ్డలుగా. ఈ ఊళ్ళోకి మాలా మాదిగలను రానియలేనటువంటి ఈ ఊర్లో ఇక్కడ కూర్చొని ఇంత అద్భుతమైనటువంటి కార్పెట్ లో కూర్చొని చీరలో కూర్చునే బతుకులమ్మని
చీరలలో కూర్చునే బతుకురామని, మంచి బట్టలు వేసుకొని ఊర్లో తిరిగే బతుకురామని, ఒకసారి మన తాతలను అడగండి, ఒకసారి మన నానమ్మని అడగండి, ఏవే పోసి కొత్త చీర కట్టుకున్నావు లంబి అని చెప్పి మాట్లాడిండ్రు ఇక్కడ మనుషులు. నీ కొడుకేందే పట్నం పోయి బాగా చదువుకున్నాడు, బాగా లావు మాట్లాడుతున్నావు, కడుపును గడ్డం వేసి పిసుకుతామని చెప్పన్నారు, అన్నారా లేరా? పాత పెద్ద మనుషులకు తెలుసు. ప్రశ్నిస్తే చంపేశారు, ఇప్పటికి చంపుతారు. నిన్నగాక మొన్న 2023 డిసెంబర్ 9వ తారీఖు నాడు మంచిర్యాల ఇద్దరు పట్నంకి వెళ్ళే దోస్తులు, ఎస్సీ పిల్లగాడు బీసీ పిల్లగాడు ఇద్దరు చదువుకొని వచ్చిరట. ఊళ్ళకి వచ్చిన తర్వాత కట్టుకోల దుకాణం దగ్గర మటన్ కొనేటప్పుడు ఏం రారే సుధీర్ రాకపోతుంటే, అరే నీ అమ్మ నువ్వు ఒక మాల మాదుకొని మా కొడుకుని సుధీర్ అంటావు, అరే అని అంటావని చెప్పి చంపేసి. ఇక్కడేమో కొద్దిమంది గాలి కొడుతుంది, కులం మీద రెంజల్ రాజేశ్వర పెద్ద లంగా ఆడు కులం ఉన్నది, అరే నీ అమ్మ పోరాటం చేస్తున్నావు, నేను బాధ నాకు నొప్పి నాకు, నేను మాట్లాడతా ఖచ్చితంగా నువ్వు మాట్లాడదాంత ఎందుకుంటా. 2000 నిన్నగాక మొన్న డిసెంబర్ 9వ తారీఖు మంచిర్యాల చంపారు. కావాలంటే గూగుల్లో సెర్చ్ చేసుకుని అరే ఎందుకే చంపేశారు. కానీ మనం చైతన్యం లేకపోవడం వల్ల, జ్ఞానం లేకపోవడం వల్ల, అంబేద్కర్ గారి చేతిలో ఉన్నటువంటి రాజ్యాంగం ఏం బోధించింది, ఏం బోధిస్తుంది, ఆయన ఏం రాసింది రాజ్యాంగంలో చదువుకోకపోవడం వల్ల, అంబేద్కర్ గారి గురించి ఒక 4 గంటలు కూర్చొని సక్రమంగా వినకపోవడం వల్ల ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేసుకున్నారు. పోయేటోళ్ళు పోతున్నారు, అచ్చటోళ్ళు వస్తున్నారు. ఫస్ట్ ఒక బ్యాచ్లో వేసిపోయింది ఇరికెళ్ళి. నేను వాళ్ళు రారు కావచ్చు, అచ్చురు గట్టేసప్పుడు వాళ్ళ కోసం చాలా గమనిస్తా, నేను అన్ని గమనిస్తా. ఎవరెవరు వచ్చిండు, ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఎవడెవడు వీడియో రికార్డ్ చేస్తుండు, ఎవడెవడు ఆడ కూర్చొని ఏం వింటున్నాడు. నేనేం తప్పు మాట్లాడ, మళ్ళీ చెప్తున్నా, నేను మాట్లాడుతున్న ఒక్క మాట కూడా నా సొంతం కాదు. నేను కేవలం పోస్ట్ మ్యాన్ రాసినటువంటి మహనీయులు ఇద్దరే వాళ్ళే, నేనేం సొంతంగా మాట్లాడతాను. అమ్మా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కంటే ముందున్న మన ధర్మశాస్త్రమైన రాజ్యాంగంలో స్త్రీలను ఏమన్నాడు? బానిసలుగా ఉంచున్నాడు, స్వతంత్రం ఇయ్యరాదన్నాడు. ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాం మీ ఆడల కోసం. ఈ దేశంలో మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరండి? గట్టిగా మాట్లాడండి ప్లీజ్. నేనేమైనా పాస్టర్ గారు, నాకు గొర్రెలు లేకుండా అసలు రాశాను ప్లీజ్. నేను తెలుగులోనే మాట్లాడుతున్నా, మీకు తెలుగులో అర్థమవుతుంది కాబట్టి మాట్లాడండి నాతో పాటు. ఇన్ని సంవత్సరాలు మాట్లాడకపోవడం వల్ల, ఎవరెవరో ఏ సోలు చెప్తా వినడం వల్ల, ప్రసిద్ధికపోవడం వల్ల బానిసం అయిపోయినాం. మాట్లాడండి నాతో, నేను మీ అన్నదమ్ముని. ఈ దేశానికి మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ ఎవరు? అయ్యి అక్క లాలా రాజపతి రాయ్ అంటుడు. ఈ దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ. ఎవరండి? పండిట్ జవహర్ లాల్ నెహ్రూ. ఆయన కూతురు ఇందిరా గాంధీ. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ వాళ్ళ బాప్ పేరు ఏం పేరు? అట్లుంటది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి గాంధీ, నెహ్రూ వీళ్ళందరూ ఎందుకు భయపడ్డారు అనుకున్నారు? అమ్మో అంబేద్కర్కి 32 డిగ్రీలు, లొట్టపీసా డిగ్రీ ఒకటే ఉన్నది, మనమేం పోరాడతారు నాయన అంటున్నాయి. అంబేద్కర్కి ఎన్ని డిగ్రీలు ఉన్నాయి? 32 డిగ్రీలు ఉన్నాయి. ఎవరో మనకు వస్తే ఒక్కటే. ఆయనకి అన్ని తెలుసు, మనకేం తెలుసు? ఊకో అన్నారు. మనం అన్ని చదవాలి. జ్ఞానవంతుడు ముందర ఏది నిలబడదు మిత్రులారా? డబ్బు నిలబడదు, అధికారం నిలబడదు, ఏది నిలబడదు, జ్ఞానం మాత్రమే గెలుస్తుంది. ఇవాళ రేపు ఇలా మహాత్మా జ్యోతిబా ఫులే గారు చచ్చిపోయిన తర్వాత ఎక్కడ పుట్టింది ఆయన? మహారాష్ట్రలో పుట్టినటువంటి విగ్రహాన్ని ఆగిర్యాల్లో ఎందుకు మనం స్థాపించుకున్నాం? ఆయన జ్ఞానంతో పోరాటం చేసిండు. మహాత్మా జ్యోతిబా ఫులే చనిపోయింది, కానీ మహాత్మా జ్యోతిబా ఫులే ఆశయం చచ్చిపోయిందా? దాన్ని ముందుకు నడిపిన వ్యక్తి ఎవరు? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆశయం చచ్చిపోయిందా? దాన్ని ముందుకు నడిపిన వ్యక్తి కాంశీరామ్ గారు. మీరు మాదిగోలు చెప్పులు కుట్టుకుంటా బతకాలా, దప్పులు కొట్టుకుంటా బతకాలన్నాడు. కానీ ఈ దేశానికే గుండెకాయ అయినటువంటి ఉత్తరప్రదేశ్ కు మాయావతిని సీఎం చేసి చూపెట్టిందా లేదా? రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులతో ఎవరైతే మాదిగోలు అని చెప్పి మాట్లాడుతున్నారో వాళ్ళని ఈ దేశం యొక్క గుండెకాయ పైన చరిత్ర కలిగి కాంశీరామ్ సార్. అది తెలుసుకోవాలా. మన చరిత్ర మనం తెలుసుకోకపోవడం వల్ల ఊళ్ళో మన ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల ఏం అన్యాయం జరుగుతుందో చెప్తా వినండి. ఇద్దరు కళాకారులు ఒక ఊరికి దశావతారం గురించి వివరించకపోయినట. దేని గురించి? విష్ణుమూర్తి యొక్క దశావతారాల గురించి వివరించడం కోసం పోయినట. ఇక కార్యక్రమానికి పోగానే అరే మంచి కళాకారులు వచ్చిర్రు, పంతులు ఇద్దరు వచ్చిర్రు, వాళ్ళకు మంచి భోజనం పెట్టాలని చెప్పి మంచి పప్పు దద్దోజనంతో భోజనం పెట్టినట. కరెక్ట్ సాయంత్రం అయిందట. ఏమైందట? సాయంత్రం అయిందట. ఈయన స్టార్ట్ చేసిందట, శ్రీమద్భాగవతం ఇది విష్ణు కథామృతం, ఆలపించిన మోక్షము సగు చరితం, నవరస భక్తి సుధాభరితం, శ్రీమద్భాగవతం అంటున్నట. ఈ డోర్ కొట్టుకుంటా వాడు మెల్లగా ఈ మధ్యాహ్నం పెట్టినటువంటి పప్పు బెడిసికొట్టి అన్నాడట. ఈ పాట పాడేటోడికి శరకం పొత్తుదట. ఒరే నీ అమ్మ ఇది ఎట్లరా, ఇది ఎవర్రా పుత్రుడు తెలుసుకోవాలని చెప్పేసి ఒకసారి నవ్వులాట కాదు, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న అండర్స్టాండింగ్ ఈ ప్రజలను ఎట్లా పిచ్చోళ్ళని చేస్తున్నారో వినండి.
ఈ పిత్తిరాయన ఎవరని చెప్పి తెలుసుకుందామని చెప్పి ఈయన పాట పాడేది ఏమంటున్నాట, వాసన అపహరించలేని వాసన. ఇక డోల కొట్టినట్టు నేనే 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 అని ఒక ఇట్లనే పక్క పట్టణాలకు ఏమర్థం కాక అబ్బా ఎంత పెద్దగా వాడతారో సపోర్ట్ కొడుతున్నారు. ఇక మన వాళ్ళు ఎట్లుంటారు, స్టేజ్ మీద ఒకటి మైక్ పెట్టేసినాక ఇంకోటి మైక్ పట్టుకుని తింటారు. ఆ అండర్స్టాండింగ్ మన మధ్యలో ఆ బాండింగ్ ఏర్పడాలా. నేను మాట్లాడుతున్న మాటలు మీ చెవుల నుంచి, మీ హృదయంలో నుంచి, మీ మెదడులో బదలపడకపోతే, నేను మాట్లాడింది మీరు మర్చిపోతే రేపు పొద్దుగా మిమ్మల్ని ఎవరైనా క్వశ్చన్ చేస్తే మీరు ఆన్సర్ చెప్పాలనే కదా అంత దూరం నుంచి వచ్చింది, అవునా కాదా? అంత దూరం నుంచి వచ్చింది ఆన్సర్ చెప్పాలనే కదా. ఇక పోతే ఎక్కడైనా మనం ఇందిరాగాంధీ గారు ఈ దేశానికి ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ అని ఎందుకన్నా చెప్పనా, కాశ్మీర్ పండితులు ఈ దేశంలో అత్యంత శ్రేష్టమైన బాపనులు. కాశ్మీర్ పండితులు ఈ దేశంలో అత్యంత శ్రేష్టమైన బాపనులు, అందుకే పండిట్ జవహర్ లాల్ నెహ్రూ అన్న. ఈ పండిట్ జవహర్ లాల్ నెహ్రూ వాళ్ళ తండ్రి మోతీలాల్ నెహ్రూ మనమరాలైనటువంటి ఇందిరాగాంధీ గారు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి ఒరిస్సాలో ఉన్నటువంటి పూరి జగన్నాథ స్వామి ఆలయాన్ని దర్శించడం కోసం పోతారు. ఎక్కడికి పోతుందమ్మా? పూరి జగన్నాథ స్వామి ఆలయాన్ని దర్శించడం కోసం పోతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి మతోన్మాద అనుకున్నటువంటి తేడా అని చెప్పి ప్రయత్నం చేస్తున్నా, మంచిగా వినాలి. ఆమె ఎక్కడికి వెళ్ళింది? పూరి జగన్నాథ స్వామి ఆలయాన్ని దర్శించడం కోసం పోయింది. ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నారు. ప్రైమ్ మినిస్టర్ వస్తుందని చెప్పేసి ఆ ముఖద్వారం దగ్గర ఆమెను ఆగమనండి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ పండితులు, వేద పండితులందరూ కూడా తండోపతండాలుగా ఆ గుడి పై నుంచి కిందికి దిగి వచ్చి ఆ ముఖద్వారం దగ్గరకు వచ్చి ఇందిరాగాంధీ గారు తర్వాత మంత్రులు అందరూ కూడా అక్కడ నిలబడినారు. ఆమెను అక్కడే ఆపి ఒక వృద్ధ పండితుడు ఒక కట్టె తీసుకురొచ్చి ఇట్లా ఒక లైన్ గీస్తాడు. లైన్ గీసి ఏమంటాడంటే, ఇందిరాగాంధీ గారు ఏమిటాడు? బాపనంలా కాదు. ఇక్కడ ముచ్చట బాగా అర్థం చేసుకోవాలి. ఆమె ఒక బాపనామె, దట్టు ఆమె ఏంటప్పుడు ప్రైమ్ మినిస్టర్. ప్రైమ్ మినిస్టర్ అంటే ఈ దేశానికి ఏ చెప్తే జరుగుతుందో జరగదా. ఆమెను ఏమంటున్నారు? గీత గీసి, ఇందిరా నువ్వు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ కూతురు అయితే అవ్వచ్చు కాక, నువ్వు ఈ దేశానికి ప్రైమ్ మినిస్టర్ అయితే అవ్వచ్చు కాక, నువ్వు మా బ్రాహ్మణ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి అయితే అవ్వచ్చు కాక, కానీ మా వేద ఇతిహాస పురాణాలు ఏం చెప్తున్నాయంటే ఒక విధవరాల్ని గుళ్ళోపలికి రానియద్దు అంటున్నారు. నువ్వు భర్త లేని విధవరాలివి, తెలంగాణ భాషలో చెప్పాలంటే నువ్వు ముండవి, గుళ్ళోకి రావద్దు అన్నారు. ఈ మాట ఎవరినన్నారు? ఒక రెడ్డామని అన్నారా? చెప్పాలి. ఒక వెలమమ్మని అన్నారా? ఓ కోమటామని అన్నారా? ఓ సాకలామని అన్నారా? ఓ కుమ్మరామని అన్నారా? ఓ మాలామని అన్నారా? ఓ మాదిగామని అన్నారా? ఎవరిని గుళ్ళోకి రావద్దు అంటున్నారు? ఒక బామనమని, దట్టు ఈ దేశానికి ప్రైమ్ మినిస్టర్. ఎవరని అమ్మ ప్రైమ్ మినిస్టర్ గా ఉన్న ఆమెకే గుళ్ళోకి ప్రవేశం లేకపోతే మనలాంటి సామాన్యులకు ఉంటుందమ్మా? కానీ అయ్యా, ఈ దేశంలో నువ్వు రాసుకున్న మత గ్రంథం ఒక బ్రాహ్మణ స్త్రీని గుళ్ళోకి రానియకపోతే, ఒక ప్రైమ్ మినిస్టర్ గుళ్ళోకి రానియకపోతే, నా తండ్రి రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం అదే విధవరాల్ని ఈ దేశానికి ప్రైమ్ మినిస్టర్ చేసింది. అదే విధవరాల్ని ఈ దేశం యొక్క పార్లమెంట్ లోకి రానిచ్చింది. అందుకే ఈ కొడుకు మేము గుళ్ళోకి రానియలేదు ముండరాలంటే ఇది ఏకంగా ఈ దేశానికి రాజం చేసి ఈ అంబేద్కర్ విగ్రహాలు ఉండద్దు, ఈ అంబేద్కర్ యొక్క జ్ఞానం వర్ధిల్లద్దు, ఈ అంబేద్కర్ యొక్క చరిత్ర తెలియద్దు అని ఎవడెవడో కోన్కిస్కా బుట్టంగాడి మొత్తం అట్లా తెలుగు పుస్తకాలు వచ్చేసారు. కానీ అంబేద్కర్ గారి చరిత్ర పాఠ్య పుస్తకాలు ఉందా అమ్మా? ఉందా? ఎక్కడ చదివిండ్రా? అంబేద్కర్ దళిత జన ఉద్ధారకుడు రాస్తారు. గాడిద కొడుకులు. అరే బ్రాహ్మణ జన ఉద్ధారకుడు అని మేము గర్వపడతాం. ఈ ఇందిరాగాంధీ బ్రాహ్మణ గుళ్ళోకి రాలేకపోతే ఆమె పార్లమెంట్ కు రాయించిన నా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్. మరి మాలమాది వాడు మనుషులు మాట్లాడతారు. ఇగో ఇలాంటివి మనం చెప్పగలగాలి. ఎందుకంటే చెప్పగలగాలంటే ఏం చేయాలి? అక్కడ ఏమని రాసిన ఫస్ట్ కిరా ఎవడు బోధిస్తాడు? నేర్చుకున్నాడు బోధిస్తాడు. విద్యార్థి దశలుగా ఎదుగుతూ నేర్చుకున్నవాడు ఉపాధ్యాయుడే బోధిస్తాడు. మనకి వినడానికే ఓపిక లేదు, ఏడికనే బోధిస్తాం? ఉందా? ఇంకో 10 నిమిషాలు మాట్లాడన్నా, అర్ధగంట మాట్లాడన్నా, ఆ రోజు చెప్పాలి. మొగోలు కాదు. ఈ ఊరుకు సంబంధించిన వ్యక్తులు ఎంతమంది ఉన్నారు చేయలేప్పుడు? కేవలం ఈ ఊరు వాళ్ళు మాత్రమే.
చూడే కార్యక్రమ నిర్వాహకుడా మీరు చేతులు తెచ్చుది పొరుగురుకే లక్షణం ఎంతమంది చేయలేప్పుడు ఇది సంగతి. ఆల్రెడీ ఇప్పటికే సగం మంది పోరి నడే పోదాం పొద్దుగా ఉండకూడదు కాయి కొడతారు మళ్ళీ బాగుండాలని చెప్పి పర్లేదు ఉన్నవాళ్ళు మీరు విన్న మాటల్ని నేను చెప్పిన మాటల్ని అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం యొక్క గొప్పతనం గురించి మీరు విని మిగతా వాళ్ళకి చెప్పండి. అందుకే అన్నాడు అక్కడ ఏమని బోధించు అని. విన్న వాళ్ళు మాత్రమే బోధిస్తారు. ఇప్పుడు చెప్పండి, బ్రాహ్మణ స్త్రీ అయిన ఇందిరాగాంధీ గారికి స్వేచ్ఛనిచ్చినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అవునా కాదా? రేపటి నుంచి ఎవడన్నా అంబేద్కర్ దళితుల కోసం రాసిందంటే నేను చెప్పినటువంటి ఉపమానం వారికి చెప్పండి. ఒరే ఈ దేశానికి ప్రైమ్ మినిస్టర్ అయిన ఇందిరాగాంధీని ఈమె ముండరాలని చెప్పి గుళ్ళోకి రానియలేరు. అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ అదే ముండరాలని దేశానికి ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశాన్ని కల్పించిండు. దట్ ఈస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పండి. సబితా ఇంద్రారెడ్డి గారు కూడా విధవరాలే, ఎడ్యుకేషన్ మినిస్టర్ చేయలేదా? చేసిందా లేదా? కానీ సబితా ఇంద్రారెడ్డి గారు చెప్తారా బహిరంగంగా వచ్చి, అయ్యా ఈ రోజు నేను ఒక విధవరాలైనటువంటి నన్ను అంబేద్కర్ గారు ఇచ్చేటువంటి ఓటు హక్కు వల్ల, రాజ్యాంగం ఇచ్చేటువంటి హక్కు వల్ల ఈ రోజు నేను ఎడ్యుకేషన్ మినిస్టర్ అని చెప్పి చెప్తానే. కానీ అలాంటి వాళ్ళలో మనం చెప్పాలి. దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. విద్యనేమో బాపనంలో సొత్తన్నాడు, స్త్రీలకు స్వతంత్రం ఇవ్వద్దన్నాడు. అవునా కాదా? ఇక బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఈ విషయాన్ని నేను మీకు చెప్పకపోతే మీకు అర్థం కాదు. ఈ విషయాన్ని అంటే ఎందుకు అంబేద్కర్ మీద మిగతా సమాజానికి కోపం ఉన్నది, ఎందుకు అంబేద్కర్ అంటే మిగతా సమాజానికి పడతలేదు అంటే వాళ్ళకి తెలియదు. వాళ్ళకి కాదు, మొన్నటిదాకా మనకే తెలియదు. 2007లో డిగ్రీ అయిపోయినటువంటి ఒక గ్రాడ్యుయేట్ నేను, నాకే అంబేద్కర్ గారి గురించి తెలియదు. ఎందుకు తెలియకుండొచ్చు? చెప్పేటోళ్ళు లేక. నేను 570 కిలోమీటర్ల దూరం నుంచి ఇక్కడికి వచ్చినా కాబట్టి ఇలా నా మాటలు విని కనీసం 4 కొత్త మాటలు నేర్చుకున్నారా లేదా అమ్మా? నేర్చుకున్నారా లేదా? మరి ఎవరో ఒకటి చేయాలి కదా. ఇలా అంబేద్కర్ గారి గురించి మాట్లాడే నిప్పురవ్వల్ని తయారు చేయాలి. నిప్పురవ్వలు ఏం చేస్తాయి? మంట అంటిస్తాయి. దాని పని చేసుకొని పోతుంది. జ్ఞాన పోరాటం జరగాలి, జ్ఞానం కావాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి గాంధీ గారు కానీ, నెహ్రూ గారు కానీ, టిటి కృష్ణమాచారి గారు కానీ, బాబు రాజేంద్ర ప్రసాద్ కానీ, అయ్యాంగ్ గారు కానీ, జిన్నా కానీ, రామ్సే మెక్డొనాల్డ్ కానీ, లార్డ్ మౌంటైన్ బాటన్ కానీ, వీళ్ళందరూ ఎందుకు భయపెట్టరు? అంబేద్కర్ గారు ఏమైనా పెద్ద రాజకీయ నాయకుడు కొడుక? సమాధానం కావాలి. అవునా? పెద్ద వ్యాపారవేత్త కొడుక? ఏముండే బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గర? జై భీమ్ చెప్పాలా? జై భీమ్. ఏముండే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దగ్గర? జ్ఞానం ఉండే. జ్ఞానం ఉండే కాబట్టి వాళ్ళందరూ భయపడ్డారు. జ్ఞానానికి అజ్ఞానానికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ చెప్పి ఒక ఉపమానం చెప్తా వినండి. మనం చదువుకుంటే ప్రశ్నిస్తామని వేలాది సంవత్సరాలుగా మనం చదువుకు దూరం చేసింది. ఒక ఊర్లో ఒక పంతులు గారు రోజు ప్రొద్దున్నే పోయి గంగల మునిగి జలాభిషేకం చేసేవారట సూర్యుడికి. సూర్య భగవానుడికి జలాభిషేకం చేసేవాళ్ళట. అయితే ఈయన జలాభిషేకం చేస్తే అయిపోగానే వెనకాల బర్లని కడుక్కోవడానికి ఒక యాదవ సహోదరుడు పోయేవాడట. ఎవరండి? ఒక యాదవ సహోదరుడు పోయేవాడట. ఈయన రోజు ఒక మంత్రాన్ని జపిస్తూ సూర్యుడికి జలాభిషేకం చేస్తున్నాడట. ఏం చేస్తున్నాడట? జలాభిషేకం చేస్తున్నాడట. ఈయన అనుకుంటున్నాడట, ఈ యాదవ సహోదరుడు ఎక్కడ నీళ్ళలోనే ఉండి నీళ్ళు పోతున్నాడు, గడ్డ చూసుకుంటా చెప్పి అనుకుంటున్నాడు. ఏం ఎత్తున్నాడట? నీళ్ళలోనే ఉండి నీళ్ళు పోసుకుంటా అతి ఉత్తరం సూర్యుడికి, సూర్యాభ్యానం సూర్యుడు అక్కడ చేరాలా చెప్పేసి. ఒకరోజు అడిగినట పంతులు గారు, మీరు ఏం చేస్తున్నట్టు రోజు నాకు అర్థమవుతుందంటే, ఒరే అప్రాచుడా, మూర్ఖుడా, అజ్ఞాని, యాదవుడా, నేను ఇక్కడ ఉండి సూర్యదేవుడికి జలాభిషేకం చేస్తున్నారన్నట. గీడ వస్తే మరి గాడికి ఎట్లా పోతేశారంటే నా మంత్రం యొక్క గొప్పతనం రాన్నాడట. ఏమన్నాడట? నా మంత్రం యొక్క గొప్పతనం అన్నాడట. ఈయన ఏం చేసిందట? నిజంగానే ఆ మంత్రానికి అంత గొప్పతనం ఉంటుందా అని ఆ మంత్రాన్ని రోజు విని ఆయన నేర్చుకున్నాడట. ఏం చేసిందట? దేవే అమ్మలక్కలు గుర్చెట్టు పెట్టింది పోతారా? వినాలి అక్క, మంచిగా వినాలి. ఏం చేసిందట? మంత్రాన్ని నేర్చుకున్నాడట. ఈయన ఏం చేస్తున్నాడు? రోజు యానికాని పాపానే జన్మాంతర కృతాని తాని తాని వినశాంతి ప్రదక్షిణ పదే పదే పాపం పాప కర్మానం పాపాత్మం పాప సంభవం పాహిమాన్ కృపాయ దేవ అన్యదాం శరణాం రక్షతి రక్ష రక్ష సూర్య భగవాన అని మంత్రం చదివి నీళ్ళు వచ్చినట. ఈయన ఏం చేసినట్టు ఒకరోజు ఈ పంతులు గారి కంటే ముందే పోయిందట. పంతులు గారి కంటే ముందే పోయి
అదే మంత్రాన్ని ఈయన జపిస్తూ యానికాని పాపానే జన్మాంతర కృతాని దాని వినశాంతి ప్రదక్షిణ పదే పదే పాపం హం పాప కర్మాణం పాపాత్మం పాప సంభవం పాహిమాని కృపాయ దేవ అనేదాం శరణం రక్షించని ఈయన తోటక్కడ ముఖం చేసి నీళ్ళు వచ్చినట. ఎటు ముఖం చేసి? తోటలకు ముఖం చేసి నీళ్ళు వచ్చినట. అంతట్లకి పత్రులు వచ్చాడు, ఓరే పచ్చము కదా నా మంత్రోచ్చారణ నువ్వు నేర్చుకుని నువ్వు మంత్రం చదువుతున్నావరా యాదవుడు నువ్వు అంటే, అగో ఎందుకు చదవద్దు సార్, నువ్వు నాకు నేర్పలేవు కానీ విని నేర్చుకున్నా అంటే, సరేరా నువ్వు ఏడికి వస్తున్నావు అన్నాడట. మా తోటలకు వస్తున్నాడు. నీకు బుద్ధి ఉందారా? నీ తోటలకు ఎట్లా అవుతారా నీళ్ళు అన్నట. అగో 1000 యోజనాలు దూరం ఉన్నటువంటి సూర్య భగవానుడికి నువ్వు వీడికైనా నీళ్ళు పంపిస్తే పోతాయి కానీ కిలోమీటర్ దూరం కూడా లేని మా తోటలకు నేను అదే మందం మీద నీళ్ళు పడితే పంపించావా అని చెప్పేసి. అంటే ఈ సమాజం చదువుకుంటే ఒక ఇట్లా ప్రశ్నిస్తారనే అధ్యానం అధ్యాపకం బ్రాహ్మణ నామకల్పయాత్ అన్నారు. ఏమన్నారు? ఒక యాదవ సహోదరుడు చూడండి ఎంత గొప్ప జ్ఞానం అది. చదువుకుంటే మనం ప్రశ్నిస్తామని కదా వేలాది సంవత్సరాలుగా మనకు విద్యకు దూరం చేసేది. ఆయన ఏమన్నాడు? 1000 యోజనాల దూరం ఉన్నటువంటి సూర్య భగవానుడి దగ్గరికి నువ్వు ఈడ నీళ్లు వస్తే పోతాయి కానీ అదే మంత్రోచ్చరణ నేను చేసి 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి మా తోటలకు పంపిస్తే పోవా అని అడిగిందట. ఆయన అడిగినట్టు నిజం ఉందా లేదా? ఈ సమాజం జ్ఞానవంతమైతే, ఈ సమాజం చదువుకుంటే, ఈ సమాజం ప్రశ్నించడం ప్రారంభిస్తే వాళ్ళ కూసాలు కదిలిపోతాయి. కాబట్టే వాళ్ళు మనని విద్యకు దూరం చేసిండ్రు. ఇప్పుడు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా, అడగన్నా. మామూలుగా మీ కళ్ళ ముందర పెండ కనబడ్డది అనుకో, మంచిగా నీట్గా డ్రెస్ వేసుకొని పోతున్నారు పెళ్లికి. ఆ పెళ్లి పందిరి కంటే ముందే ఒక పెండకాడు ఉన్నది, దాన్ని దాటిపోతారా తొక్కిపోతారా? ఎందుకు తొక్కరు? మంచి బట్టలన్నీ ఖరాబ్ అవుతాయని. ఇప్పుడు ఇట్లా దాటి పోయినావు అంటే నువ్వు జ్ఞానవంతుడువా అజ్ఞానవంతుడువా? జ్ఞానం ఉన్నది కాబట్టి నువ్వు తొక్కలేవు కదా. అజ్ఞానవంతుడు అయితే ఏం చేస్తుండే? దాన్ని తీసి పూసుకుంటుండే, తీసి నెదురికి రాసుకుంటుండే. ఈ మధ్య కొద్దిమంది చేస్తుండే, ఒకడైతే డైరెక్ట్ తింటుండే దాన్ని. అంటే నువ్వు అజ్ఞానవంతుడు అయితే అలాంటి పని చేసేటోడు. నువ్వు జ్ఞానవంతుడు కాబట్టి ఏం చేసినావు? దాటిపోయినావు. కానీ నువ్వు విజ్ఞానవంతుడు అయితే ఆ గోబర్ నుంచి గ్యాసును తీసి సమాజానికి అందించేవాడివి. అజ్ఞానానికి జ్ఞానానికి విజ్ఞానానికి మధ్య ఉన్నటువంటి తేడా ఇది. మనం జ్ఞానవంతులం అనుకుంటున్నాం కానీ విజ్ఞానవంతులం కావాలని కోరుకున్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈ అజ్ఞానవంతులు ఏం చేస్తారు? మంచిగా ముగ్గేసి దాంట్లో పెట్టి దాన్నే దొక్కుతారు. ఇట్లా వాడు మనల్ని అజ్ఞానవంతులుగానే ఉంచాలని ప్రయత్నిస్తున్నాడు వేలాది సంవత్సరాలుగా. అందుకే మహాత్మా జ్యోతిబాపులే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, ఛత్రపతి శివాజీ మునిమనైనటువంటి షాహూ మహారాజ్ గారు వీళ్ళందరూ కూడా మనల్ని సమాజంలో జ్ఞానవంతులు చేయాలా, జ్ఞానం నుంచి విజ్ఞానాన్ని సంపాదించుకోవాలని చెప్పేసి వాళ్ళంతా పోరాటం చేశారు. అందుకే ఈ మహనీయులందరి యొక్క చరిత్ర నా కొడుకులు దాచిపెట్టారు. ఇప్పుడు అర్థమైందమ్మా, మీరు జ్ఞానవంతులుగా ఉంటారా అజ్ఞానవంతులుగా ఉంటారా విజ్ఞానవంతులుగా ఉంటారా? జ్ఞానవంతులుగా ఉంటే దాటుతారు, విజ్ఞానవంతులు అయితే ఈ సమాజానికి సేవ చేస్తారు. మీరందరూ విజ్ఞానవంతులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇట్లా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ సమాజంలో స్త్రీలకు స్వేచ్ఛనిచ్చి, బ్రాహ్మణ స్త్రీలకు స్వేచ్ఛనిచ్చి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలకి స్వేచ్ఛనిచ్చినటువంటి మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అయితే కేవలం కొద్దిమంది అజ్ఞానంతో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మాలమాదిగ నాయకుడు అని మాత్రమే చిత్రీకరించే ప్రయత్నంలో వందలాది సంవత్సరాలుగా అదే ప్రయత్నం కొనసాగుతూ ఉన్నది. దాన్ని తిప్పికొట్టాల్సినటువంటి బాధ్యత మనపై ఉన్నది. మనం తిప్పికొట్టాలంటే మనం జ్ఞానవంతుల నుంచి విజ్ఞానవంతులుగా మారాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చేతిలో ఉన్నటువంటి భారత రాజ్యాంగాన్ని చదవాలి, అంబేద్కర్ గారు రాసినటువంటి వాల్యూమ్స్ చదవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశం కోసం, ఈ దేశం ఎట్లా ఉండాలని చెప్పి కళలు కనరో మనం చదవాలి. చదవకపోతే మనం నేర్పించలేం. నేర్పించేవాడుగా తీర్చిదిద్దబడాలంటే 17 సంవత్సరాల వసంతాలు జరుపుకుంటూ మీరు జైవీం అంటే అర్థం చెప్పకపోతుంది. నేను మీవని కాబట్టి మంచిగా చెప్పిన అదే ఒకటి నత్తే అని అమ్మ ఆగిరే 17 సంవత్సరాలు చేస్తున్నాడు జైవీం అంటే వాడు చెప్పాడని చెప్పి అంటారు. నేను ఏమంటున్నానంటే నేను మిమ్మల్ని కించపరచట్లేదు. దయచేసి ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మై ఫీలింగ్. మనం అంబేద్కర్ గారి వారసులము, అంబేద్కర్ గారి బొమ్మను పెట్టుకున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని ఫాలో కావాలని చెప్తున్నా నేను. అప్పుడే కదా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన వర్ధిల్లుతుంది. ఇప్పుడు మనోడు ఎవరైనా షోప్ టాప్ కు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి బొమ్మని పల్సర్ బండి మీద వేసుకొని కింద జైవీం అని చెప్పి రాసిండు. సహజంగా వేసుకుంటామా వేసుకోమా మిత్రులారా? ఎవరైనా అడిగినా సరే బాబు జైవీం అంటే అర్థమైంది రాని, జైవీం అంటే జైవీమే అన్నావు అనుకో ఎట్లుంటది? అవునా కదా? నీ ఏతులకు వేసుకునేది రా జైవీం అంటే అర్థమైంది లేదు, ఏం మనిషి రాను అని చెప్పి. వి షుడ్ నీడ్ టు
ఎడ్యుకేట్ అవర్ సెల్ఫ్. వి షుడ్ నీడ్ టు ఎడ్యుకేట్ అవర్ సెల్ఫ్. మనము తుప్పు పట్టిన కత్తిలాగా ఉండద్దు, రెండంచుల ఖడ్గం లాగా ఉండాలి. ఇటు ముట్టినా తెగాలే, ఇటు ముట్టినా తెగాలే. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఈ సమాజం రెండంచుల ఖడ్గం అని అమ్మో ఆయన ఇటు ముట్టిగా తెగుతారు, అటు ముట్టిగా తెగుతారు, ఈయన వల్ల ఏగడం మన వల్ల కాదు బాబు అనుకున్నారు. అందుకే ఆయన రాజ్యాంగం రాయనిచ్చింది. నాకు అన్న మాట్లాడుతూ చెప్పాడు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి భారత రాజ్యాంగాన్ని రాసే అవకాశం ఏనా కొడుకు ఇయ్యలే. ఎవరిస్తాడని నాకు అర్థం కాదు. బారిస్టర్ చదువుకున్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్, 32 డిగ్రీలు, అన్ని PhD బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి. ఆర్థిక శాస్త్రం పట్ల, రాజనీతి శాస్త్రం పట్ల, ప్రతి దాని పట్ల బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అవగాహన ఉందండి. ఒక డిగ్రీ చదవడానికి ఎన్ని సంవత్సరాలు కష్టపడాలా? గట్టిగా 4 డిగ్రీలు 2 సంవత్సరాలు 7 నెలలు చదివిండు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. 4 డిగ్రీల్ని 2 సంవత్సరాల 7 నెలల 5 నెలలు చదివిండు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మన తండ్రి మన తాత అని మాట్లాడుతున్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మనకే తెలియకపోతే మిగతా సమాజానికి ఎప్పుడు నేర్పిస్తాం, ఎప్పుడు బోధిస్తాం? ఎవరైనా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి తప్పుగా మాట్లాడితే కోపం వస్తారా మనకి? మరి తిరిగి సమాధానం చెప్పగలిగే జ్ఞానం మనకు ఉండాలి కదా. 17 సంవత్సరాలుగా వీళ్ళు ఇంత కష్టపడి తలా ఇన్ని డబ్బులు వేసుకొని మిగతా వాళ్ళకి సహకరించి ఒక జ్ఞాన సభని ఏర్పాటు చేసినప్పుడు మరి జ్ఞానాన్ని తీసుకొని పోకపోతే, వాళ్ళు పెట్టే బువ్వ తినిపోతే ఏం ప్రయోజనం? మీరు ఎంతమంది భోజనం చేసి చెప్పు, చేతులు ఎప్పుడు నిజంగా కడుపు నొప్పి వల్ల నేను మంత్రం వేస్తా, నాకు కూడా మంత్రాలు అబద్ధం ఆడితే మంత్రం వేస్తా. ఎంతమంది భోజనం ఎంతమంది చేసి చెప్పాలి. ఈ భోజనం చేసిన వాళ్ళు ఇంకా గంట సేపు ఉండాలి, భోజనం చేయడం 10 నిమిషాలు పోయినా వస్తుంది. నిజంగా మిత్రులారా, ఈరోజు మన ఒంటిపైకి బట్టలు రావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికి భారత రాజ్యాంగం రాసిన తర్వాత బీహార్లో ఒక మీటింగ్ జరుగుతుందమ్మా. స్త్రీలు జాగ్రత్తగా విన్నాం, ఒక్క మాట మనసులో పెట్టుకోండి మీరు ప్లీజ్. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భార్య బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు, రమా చాలా కష్టపడి దేశానికి రాజ్యాంగం అందించిన రాజ్యాంగ ఫలాలు ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరూ పొందుతున్నారు. అంబేద్కర్ గారు చేసినటువంటి కృషికి ఒక ప్రశంసా సభ పెట్టిండ్రు, ఆ సభకు నువ్వు కూడా వస్తే బాగుంటుందని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ తల్లిని అడుగుతారు. ఎవరిని? ఆయన భార్య అయిన రమాబాయి అంబేద్కర్ని. నిద్రపోతురా జై భీమ్ చెప్పాల గట్టిగా, మీ ఊరంతా తినిపారా జై భీమ్ జై భీమ్. రమాబాయి తల్లి ఏమని చెప్తారంటే, నాకు ఆరోగ్యం బాగాలేదు సాహెబ్, మీరు పోయిరండి అని చెప్పాడు. అరే ఇక్కడనే కదా మన 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 ఇంటికి ఒక 2 కిలోమీటర్ల దూరమే కదా, నువ్వు కూడా వస్తే బాగుంటది అని చెప్పి. కానీ రమాబాయి తల్లి చెప్తుంది, నాకు ఆరోగ్యం బాగాలేదు సాహెబ్, మీరు పోయిరండి అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పోతారు. పోయి ఆ ప్రశంసా సభని ముగించుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తిరిగి ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్తారు, రమా మనం ఎంతో కష్టపడి ఈ సమాజం కోసం పోరాడినాం కదా, 4 పిల్లలు వెళ్ళిపోయినా సరే ఈ సమాజం యొక్క శ్రేయస్సు కోసం మనం త్యాగాలు చేసినాం కదా, ఈ రోజు ఆ త్యాగం యొక్క ఫలాలను అనుభవిస్తున్నటువంటి ప్రజలు మాట్లాడుతూ ఉంటే నాకు చెప్పలేనంత ఆనందం కలిగింది రమా అంటూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అక్కడ మాట్లాడిన యొక్క వక్తల గురించి మాట్లాడుతుంటే ఈమె తట్టుకోలేక మధ్యలో వచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమంటారంటే, ఏ రెంజర్రా రాజేష్ కాదు, మీ గురించి రాజేష్ కంటే ముందు రమేష్ బాగా మాట్లాడండి. బాబాసాహెబ్ అంబేద్కర్ అవాక్కైతురా, నువ్వు సభకు రాలేవు కదా, రాజేష్ కంటే ముందు రమేష్ మాట్లాడినట్టు నీకెట్లా తెలుసు అని. సాహెబ్ నేను సభకు వచ్చాను, సభని పూర్తిగా నేను కూడా విన్నాను, మరి నాతో పాటు వచ్చేదాన్ని కదా, ఎందుకు మరి ఎట్లా పోయినావు నువ్వు? నేను సభకి గొంగడి కప్పుకొని వచ్చిన. ఏం కప్పుకొని? గొంగడి కప్పుకొని వచ్చిన. ఎందుకు రమా, ఎందుకు గొంగడి కప్పుకొని రావాల్సి వచ్చింది, నాతో పాటు దర్శగా రావచ్చు కదా అంటే, నా జాకెట్ వెనకాల చిరిగిపోయింది సాహెబ్, మీకు అవమానం జరగద్దని చెప్పేసి నేను గొంగడి కప్పుకొని వచ్చిన అన్నది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భార్య. ఈ రోజు మీరందరూ ఇంత అద్భుతమైనటువంటి చీరలు కట్టుకున్నటువంటి కారణం ఆ తల్లి చేసిన త్యాగం మాత్రమే గుర్తుపెట్టు. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మీటింగ్ పోతుంటే రమాబాయి తల్లి మార్గ మధ్యంలో ఒక హాస్టల్లో ఆగుతారు వాళ్ళందరూ కలిసి. హాస్టల్లో పిల్లలందరికీ భోజనం పెట్టి వాళ్ళతో పాటు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయనతో వచ్చినటువంటి మిగతా వ్యక్తులందరికీ కూడా భోజనం పెడితే రమాబాయి తల్లి, నాకు స్టమక్ పెయిన్ ఉంది, మామూలుగా ఋతుక్రమం ఉంటుంది కదా స్త్రీలకి, నాకు స్టమక్ పెయిన్ ఉంది సాహెబ్, మీరు పోయిరండి రిటర్న్ ఎక్కించుకొని పొంది అంటే సాయంత్రం 6 అవుతా ఉంటుంది. పిల్లలందరూ వచ్చి రమాబాయి చుట్టూ కూర్చొని పుస్తకాలు చదువుతూ ఉంటారు. 6 పోతుంది, 6:30 అవుతుంది. రమాబాయి తల్లి అడుగుతుంది, ఏంటి మీరు భోజనం చేయరా, సాయంత్రం అవుతుంది కదా,
మామూలుగా హాస్టల్లో 6:30కే పెడతారు కదా, 6:30 7 గంటలకే భోజనం పెడతారు కదా, మీరు ఎందుకు పోయి తినట్లేదు అంటే, ఈరోజు మా హాస్టల్కి అంబేద్కర్ గారు వచ్చిరట, మాకు రోజు వచ్చే సరుకులు అంబేద్కర్ గారితో పాటు ఇంకా కొద్ది మంది ఆయన అనుచరులు రావడం వల్ల మా సాయంత్రానికి సంబంధించిన భోజనానికి కూడా మధ్యాహ్నం వండేసి వాళ్ళు తినిపోయినరు, రేపు పొద్దున వరకు మాకు భోజనం లేదమ్మా, అందుకే మేము ఇట్లా నీళ్లు తాగి ఉంటున్నామని చెప్పేసి రమాబాయి తల్లి ముందర ఆ విద్యార్థులు కూర్చోడం. అప్పుడు వార్డెన్ పిలిచి రమాబాయి తల్లి ఏముంటుందో తెలుసా, ఆమె చెవులకున్న దుద్దుని తీసి పసిపిల్లలు ఆకలితో ఉండొద్దు, అది నా భర్త రావడం వల్ల అసలే ఉండొద్దు అని చెప్పి ఆ దుద్దుని తీసుకుపోయి అమ్మి ఆ పిల్లలకు భోజనం పెట్టమన్నది. ఎందుకంటే ఆకలి విలువ తెలిసినటువంటి తల్లి కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బాగా. ఇట్లా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రమాబాయి తల్లి చేసినటువంటి త్యాగాల్ని ఒక్కొక్కటి చెప్పుకుంటా పోతే మీరందరూ కొంగొట్టుకుని ఏడుస్తారు. తెలుసుకోవాలి, నిరంతరం మనం తప్ప ఎవరు చెప్పరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి, ఎవ్వరు చెప్పరు. ఇప్పుడున్న మా సీఎం రేవంత్ రెడ్డి సార్ చెప్తారా అంబేద్కర్ గురించి? అవునమ్మా. అంతకుముందు ఉన్న కేసీఆర్ గారు చెప్తారా? వాళ్ళకి ఏం అవసరం? వాళ్ళకి రాజ్యమేరుడు అవసరం. ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మనమే మాట్లాడుకోవాలా, ఎందుకంటే ఆయన మనకు ఈ దేశంలో ఉన్నటువంటి పీడిత వర్గాలకి అవసరం కాబట్టి. ఆయన రాసిన రాజ్యాంగం ఈ దేశంలో ఉన్నటువంటి పీడితులని విజ్ఞానం వైపు నడిపింది కాబట్టి, వ్యాపారం వైపు నడిపింది కాబట్టి, విద్యావంతులు చేసింది కాబట్టి, రాజకీయ నాయకులు చేసింది కాబట్టి, ప్రశ్నించే గొంతులుగా తీర్చిదిద్దింది కాబట్టి, ఈ దేశంలో మాట్లాడేటువంటి అవకాశాలు ఇచ్చింది కాబట్టి, చైతన్యం చేసే అవకాశం ఇచ్చింది కాబట్టి, మనకు మాత్రమే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అవసరము. వాళ్ళకి ఎప్పుడు అవసరము? ఓట్లప్పుడు మాత్రమే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అవసరము. మీ చిన్న చిన్న మాదిగిళ్ళలకు, మాడిళ్ళకు, కుమ్మరాల ఇళ్లకు, కమరాల ఇళ్లకు, ఆ పట్టని సందులకు కూడా పెద్ద పెద్ద ఫార్చర్ కార్లు వస్తున్నాయా అక్కడేవా? చెప్పాలి గట్టిగా, వస్తున్నాయా? మీకు క్రికెట్ కిట్లు ఇస్తాం బాపు, మాకు ఓటేయమని చెప్పి అడుగుతున్నారా? అవా మీ పింఛన్ పెంచుతాం, మాకు ఓటేయమని చెప్పి అడుగుతలేరా? అటు మిగతా అప్పుడు కనబడుతుందమ్మా, మిగతా 5 సంవత్సరాలు కనబడుతుందా? మరి అంత పెద్ద నాయకుడిని, అన్ని కోట్లున్న నాయకుడిని, అన్ని కోట్ల విలువ చేసే కారున్న నాయకుడిని మీ కాళ్ళ దగ్గర చేతులు పట్టుకుంటుంది ఎవరు? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఓటు హక్కు ఇచ్చింది కాబట్టి వాడు మీకు దండం పెడతా అమ్మా, మీకు దండం పెడతా తమ్ముడు, మీకు దండం పెడతా అన్న, నాకు ఓటు అయిందని చెప్పి అంటున్నాడు. ఆ ఓటు హక్కు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎట్లా ఇచ్చిందో తెలుసా? ఇందాక మన ముస్లిం పెద్ద మనిషి మాట్లాడుతూ, కలామన్న మాట్లాడుతూ చెప్పింది, నేను ఇంకా కొంచెం క్లుప్తంగా చెప్తా. ఈ దేశాన్ని పరిపాలించినటువంటి చివరి బ్రిటన్ ప్రధాని లార్డ్ మౌంటన్ బాటెన్, ఆయన ముందర 1932లో ఒక చర్చ జరుగుతూ ఉంటది. 1930s కంటే ముందు మహాత్ముడు అని పిలువబడుతున్నటువంటి గాంధీజీ గారు ఓటు హక్కు మీద మాట్లాడుతూ, బాటెన్, ఈ దేశంలో ఓటు హక్కు కేవలం 5 ఎకరాల భూమి పట్టా ఉన్న వాళ్ళకి మాత్రమే ఉండాలన్నాడు. ఎన్ని ఎకరాలు? ఇప్పుడు మనం ఒక్కసారి 1930లో పోదాం. ఇప్పుడు మనం ఎక్కడున్నాం చెప్పాలి? 1930లో ఉన్నాం. మన ముందర గాంధీ గారు లార్డ్ మౌంటన్ బాటెన్ ఏమని మాట్లాడుతున్నాడు? 5 ఎకరాల భూమి ఉన్న వాళ్ళకి మాత్రమే ఓటు హక్కు ఉండాలని గాంధీ గారు ప్రతిపాదిస్తున్నారు. 1930లో ఈ దేశంలో మాలలకు, మాదిగలకు, కుమ్మరులకు, కమ్మరులకు, సాకరులకు, మున్నుడు కాపులకు, రెడ్డోలకు, బలిజోలకు, నాయకులకు ఎంతమందికి 5 ఎకరాలు ఉన్నాయి? ఇప్పుడు ఎంతమందికి 5 ఎకరాలు ఉన్నాయి? ఒకవేళ గాంధీ గారు ప్రతిపాదించినట్టు 5 ఎకరాల భూమి ఉన్న వాళ్ళకే ఓటు హక్కు ఇస్తే, ఇలా మన ఇళ్లకు ఫార్చునర్లు వచ్చినా వాళ్ళు వచ్చి మీకు కాలుకు దండం పెడతారా? రైట్. గాంధీ గారి వల్ల మనకు మేలు జరిగినట్ట చెప్పాలా? గాంధీ గారు డిలీట్, అవునా? నెక్స్ట్ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు, గాంధీ పెద్ద మనిషి ముసలోడైపోయిన ఆయనకు సరిగ్గా అర్థమైతలేదు. 5 ఎకరాల భూముల్లో ఓటు హక్కు కాదు, డిగ్రీ పట్టా ఉన్న వాళ్ళకి ఓటు హక్కు అన్నాడు. ఏమున్న వాళ్ళకి? ఏ సంవత్సరంలో ఉన్నాం ఇప్పుడు మనం? ఉండు ఆయవాడికన్నా డిగ్రీ పట్టా ఉండదు ఆయవాడికన్నా. 2024లో చేతులు లేపమంటే 10 మంది లేపిరు, ఈ 1000 మందిలో ఓటు హక్కు వచ్చిన ఆయన చెప్పినట్టు. ఇక ఇంకొక ఆయన ఏమన్నాడంటే, ఏకంగా వీళ్ళిద్దరు మాట్లాడుతుంది కదా, ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటోళ్ళకి మాత్రమే, ఐటీ రిటర్న్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఓటు హక్కు ఉండాలా. ఐటీ రిటర్న్స్ అంటే అర్థం తెలుసా మనకి? అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమంటే, బాటెన్, ఇది ప్రజాస్వామ్య దేశం అనిపించుకోవాలంటే
ఇది రిపబ్లికన్ ఇండియా అనిపించుకోవాలంటే ఈ దేశంలో నాయకుడిని, ప్రజల సేవకుల్ని ఎన్నుకునేటువంటి అవకాశం దేశ ప్రజలందరికీ ఉన్నప్పుడే ఇది ప్రజాస్వామ్య దేశం అనిపించుకుంటుంది. దేశంలో ఉన్నటువంటి వయోజనులందరికీ కూడా ఓటు హక్కు ఉండాలని బంద గుద్ది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో సంపన్న వర్గాలకి ఓటునిప్పించారు. ఇది కాదు కూడదు, అంబేద్కర్ గారి ద్వారా కాదు, ఇంకెవరి ద్వారా అయినా ఓటు హక్కు వచ్చిందనే మాట్లాడే చెత్తనా కొడుకులు ఎవరైనా ఉంటే చెప్పు తీసుకొని కొట్టడానికి సిద్ధంగా ఉండాలి. అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ కావాలి, అంబేద్కర్ గారు ఇచ్చిన స్వేచ్ఛ కావాలి, అంబేద్కర్ గారు ఇచ్చిన సమానత్వం కావాలి, అంబేద్కర్ గారు అగ్రవర్ణంలో ఉన్న పేదలకు ఇచ్చిన రిజర్వేషన్ తో దొబ్బి తినాలి, అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటు హక్కుతోని రాజులు కావాలి. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే మాత్రం పడదు. ఇది సహజంగా పోయిందా, ఎవరైనా తీసేసిన? అట్లా ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్ని వర్గాల ప్రజల కోసం పోరాడినప్పటికీ కూడా చైతన్యవంతం కాకపోవడం వల్ల, చదవకపోవడం వల్ల, పాఠ్య పుస్తకాలలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి చెప్పకపోవడం వల్ల అంబేద్కర్ గారి యొక్క చరిత్ర మరుగున పడ్డది. కానీ నిరంతరం బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అధ్యయనం చేయడం ద్వారా ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల్ని తొలగించే ప్రయత్నం మనం అందరం చేయాలని 17 సంవత్సరాల నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, మహాత్మా జ్యోతిబా ఫులే మహనీయుల జయంత్యోత్సవాలు జరుపుతున్నటువంటి ఆగిరియాల అంబేద్కర్ యువజన సంఘం వారికి మరియు వారికి సహకరించిన మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా జైభీములు తెలియజేస్తూ, బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఆయన క్లియర్ గా రాజ్యాంగంలో ఫస్ట్ పేజీలో రాస్తాడు వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అని. ఎవరు రాస్తాడు? వి ద పీపుల్ ఆఫ్ ఇండియా. మేము భారత ప్రజలు అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. మేము మంగళలోము, మాలలోము, సాకలము అనలే. ఏమన్నాడు? వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు క్లియర్ గా చెప్తారు, ఐఎమ్ ఫస్ట్ ఇండియన్, ఐఎమ్ లాస్ట్ ఇండియన్ అని చెప్పేసి. నాకు మతానికి, కురానికి మధ్యలో వైషమ్యాలతో సంబంధం లేదు, నేను మొదట భారతీయునే, చివర భారతీయుని అన్నాడు. అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి నిరంతరం చదివి అధ్యయనం చేసి ఆయన యొక్క చరిత్రని మరుగున పడ్డటువంటి ఈ చరిత్రని బయటకు తీసి ఆయన ఈ భారత ప్రజల కోసం చేసినటువంటి త్యాగాలని ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికి ఏ సంవత్సరం స్వతంత్రం వచ్చింది? 1947లో వచ్చింది. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వైస్రాయ్ కౌన్సిలర్ మెంబర్ గా 1942 నుంచి 1946 వరకు ఆయన బ్రిటిష్ ఇండియన్ గవర్నమెంట్ లో వైస్రాయ్ కౌన్సిల్ మెంబర్ గా పనిచేస్తున్నప్పుడు ఈ దేశంలో కార్మికుల కోసం పోరాడిన మొట్టమొదటి మహానుభావుడు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారే. సాక్ష్యంతో సహా చెప్తా వినండి. 12 గంటల పని విధానాన్ని బ్రిటిష్ గవర్నమెంట్ తో పోరాడి ఒప్పించి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 8 గంటల పని విధానాన్ని కార్మికుల కోసం చేసిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. స్త్రీలకు వాళ్ళు ఉద్యోగం చేయాలా, పురుషులతో సమానంగా ఉండాలని, మెటర్నిటీ లీవ్స్ అని చెప్పేసి ప్రసూతి సెలవులు, తను గర్భం దాల్చినప్పుడు ఇంకో తరానికి జన్మనిస్తుంది కాబట్టి ఆమెకు అన్ని రకాల ప్రభుత్వాలు సహకరించాలని, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వమే సమానత్వంతో క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని, మూత్రశాలలు ఏర్పాటు చేయాలని, కార్మికుల సంఘానికి ఆమోదం తెలపాలని, వాళ్ళ యొక్క పోరాటానికి ప్రభుత్వం ఖచ్చితంగా మద్దతుగా ఉండి ప్రతిసారి, ఎందుకంటే వాళ్ళు శ్రమని శక్తిగా పెట్టుబడిగా పెట్టి జీవిస్తున్న వ్యక్తులు కాబట్టి అని దేశంలో కార్మిక విముక్తి కోసం పోరాటం చేసి వాళ్ళ విముక్తిని సాధించింది కూడా స్వతంత్రానికంటే ముందు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారే. కావాలంటే గూగుల్లో సెర్చ్ చేసుకోండి. 8 గంటల పని, 12 గంటల పని విధానం పోయి 8 గంటల పని విధానం బాబాసాహెబ్ అంబేద్కర్ గారే ఈ దేశంలో సాధించారు మిత్రులారా. అట్లా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంకు చేసిన సేవలు 1 కాదు 2 కాదు, చెప్తా ఉంటే చాలా ఉంటాయి. అట్లా ఒక రోజుతో సరిపోయేది కాదు. సముద్రం అంత నీటిని ఎవరు కూడా ఒక పిడిగిన పట్టుకోలేడు. వీరందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానంలో ముందుకు సాగుతూ ఈ గ్రామం మిగతా గ్రామాలన్నిటికీ కూడా ఆదర్శం కావాలని ఇక్కడ చాలా మంది మహనీయుల విగ్రహాలు పెట్టిన నిజంగా మీ అందరికీ హృదయపూర్వకంగా సెల్యూట్ చేస్తా ఉన్నాను. మీ లోపల ఈక్వాలిటీ ఉంది, మీ లోపల పోరాటతత్వం ఉంది, మీ లోపల అనగారిన సమాజం యొక్క అభివృద్ధి కోసం పోరాడాలనేటువంటి కాంక్ష మీ లోపల ఉంది. ఐ వాస్ ఫీల్ వెరీ హ్యాపీ, ప్రౌడ్ అండ్ హానర్ బికాస్ టుడే ఐఎమ్ హియర్. ఐఎమ్ వెరీ సారీ రమేష్, చాలాసార్లు ప్రయత్నించినప్పటికీ కూడా నేను నిరంతరం ఏదో ఒక ఊర్లో బిజీగా ఉండడం వల్ల రాలేకపోయినా తప్ప నాకు మీ ఊరి మీద ప్రేమ లేక కాదు. కానీ రమేష్ ఫోన్ చేసి చెప్పినాక నేను ఖచ్చితంగా చెప్పిన, ఈసారి ఐ నెవర్ మిస్ ఇట్, ఐ షుడ్ బి దేర్ అని చెప్పినా లేదా రమేష్? ఇచ్చిన మాట ప్రకారం మీ తమ్ముడుగా, మీ బిడ్డగా, మీ అన్నగా, మీ వారసుగా ఎంత దూరం వచ్చినా
మాటల్ని ఇంతసేపు ఓపికగా విన్న మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. విన్నదాన్ని మిగతా వాళ్ళకు కూడా చెప్పే వ్యక్తులుగా మీరు తీర్చిదిద్దబడి మిగతా వారికి కూడా నేను ఇంతసేపు చెప్పినటువంటి విషయాల్ని బోధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇందిరాగాంధీ గారు గుళ్ళకు పోవడానికి కారణం ఎవరమ్మా? చెప్పా గట్టిగా, అవునా? ఈ దేశంలో స్త్రీలను విముక్తి చేసిన ఎవరమ్మా? ఓటు హక్కును ఎవరిచ్చిరమ్మా? ఈ దేశంలో బీసీలకు మొట్టమొదట రిజర్వేషన్ ఉండాలని రాసింది ఎవరమ్మా? బాబాసాహెబ్ అంబేద్కర్. ఇక్కడ నుంచి ఎవడైనా మాలమాదిగల నాయకుడు అంటే బూట్ కాలుతో తంతామని చెప్పాలి, చెప్పు తీసుకొని కొడతామని చెప్పాలి. అంటారా అంటారా? మీ అంబేద్కర్ మీకే ఇచ్చినంటే అవునమ్మా, మరి ఓటు హక్కు మీకు వాళ్ళు ఇచ్చినారు కాదు, అడుగుతారా? అంత గొప్ప మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి ఒకవేళ ఆయన పుట్టి ఉండకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుంది అనే పాట కళాకారులు అందరూ సిద్ధంగా ఉండాలి. ఏమైపోయే వాళ్ళమో ఏడున్నారా మా కళాకారులు? జై భీమ్ అని చెప్తారా ఇప్పటి నుంచి గర్వంగా? జై భీమ్ ఊరందరికీ నవరాల జై భీమ్. సాధిస్తాం అంబేద్కర్ గారి ఆశయాలను, కాపాడుకుంటాం భారత రాజ్యాంగాన్ని. మెల్ల సర్దుకోండి అబ్బా, డోలకైనా డబ్బైనా టెన్షన్ పడకండి. నేను మీ కళాకారుని, ఏమైనా అంటే మా అన్న అన్నటువంటి ఇబ్బంది పడకండి. రమేష్ పల్లవి నేను వాడితే మిగతా అంతా వాడు. హలో, ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినా. అన్న పెద్దన్న ఎవరు మీ అందరికీ కళాకారులకి బాటలు వేసినటువంటి అన్న గోపాలన్న జై భీమ్. మీకు హృదయపూర్వకంగా నిజంగా చాలా గర్వంగా అనిపిస్తుంది. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట చెప్తాడు, 3 గంటల ప్రసంగం కంటే కూడా 3 నిమిషాల పాట మనిషిని ఆలోచింపజేస్తుంది. కళాకారులు అంత గొప్ప వాళ్ళు, గుర్తుపెట్టుకోవాలి. 3 గంటల సందేశం కంటే 3 నిమిషాల పాట మనిషిని ఆలోచింపజేస్తుంది. రెడీయా? ఏమైపోయే వాళ్ళము, మీరు కూడా చెప్పడం కొట్టారు మాతో పాటు, తుడుతుడుతుని కొట్టారు కాదు, లయబద్ధంగా కొట్టారు. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. నేను చాలా ముందు, మీరు కొట్టకపోతే నేను వాడా. అందరు కొట్టాలి. చేతులు హ్యాండిక్యాప్డ్ ప్రభుత్వం ఇస్తున్న పింఛన్ తీసుకునే వాళ్ళు మాత్రం కొట్టకండి. చేతులు ఆయన కోసం 1,00,000 సంవత్సరాలు సప్పట్లు కొట్టిన తీర్చలేనంత గొప్ప త్యాగాన్ని చేసిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఏ దేవుడికి సప్పట్లు కొడితే మన బతుకులు మారలే, కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ వల్ల మాత్రమే మారే. కొట్టలా? ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. తరాల మన స్థితిగతులు మారక అల్లడిల్లు కదా సకల జనం. 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 బ్రతుకు అద్భుతుల విషకవు బిడ్డపడి నలిగిపోవు కదా నేటి దినం. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. అడుగు అడుగుతను అనుభవించిన పాపను తలచి, అడుగు అడుగుతను అనుభవించిన పాపను తలచి, మన భావి తరాల భవిష్యత్తు
జాతికి మనుగడ చూపి ప్రపంచమే ప్రశంసించేలా ప్రతిదీ పొందుపరిచాడు. విశ్వములో ఉన్న నేతలకు గురువులాగా నిలిచాడు. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే ఏచి కనిపింగు వను వెలుగై రాకుంటే. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే ఏచి కనిపింగును వను వెలుగై రాకుంటే. తెలుసుకొని తెలుపగలండి ఆయన చరిత. తెలుసుకొని తెలుపగలండి ఆయన చరిత. తెలుసుకొని తెలుపగలండి ఆయన చరిత. తెలుసుకొని తెలుపగలండి ఆయన చరిత. గొంతెత్తి వినిపించు మహానీయుని ఘనత. Thank you very much. Jai Hind to all.